ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. నిజమైన ప్రేమ కథ, ట్రూ లవ్. ఒకానొక సమయంలో ఒక ధనవంతుడైన నగల వ్యాపారి ఉండేవాడు. అతనికి 4 భార్యలు. ఆ వ్యాపారానికి తన 4వ భార్య అంటే అందరికంటే కూడా ఎక్కువ ఇష్టముండేది. తాను చాలా అందంగా ఉండేది. తను స్వయంగా తయారు చేసిన విలువైన ఆభరణాలన్నీ తనకి అలంకరించేవాడు. చాలా విలువైన బట్టలను ఇచ్చేవాడు. తను ఎక్కడికైనా ప్రయాణించాల్సిన వస్తే 4వ భార్యని తీసుకెళ్ళి అందరికీ గర్వంగా చూపించుకునేవాడు. దానితో ఆమెకు తను చాలా అందగత్తె అని గర్వం పెరిగింది. 4వ భార్య తర్వాత అందంగా ఉండేది తన 3వ భార్య. తర్వాత 3వ భార్య కూడా ప్రేమించాడు. ఈమె కూడా అందంగా ఉండేది. ఆమెకి కావాల్సినవన్నీ కొన్ని పెట్టేవాడు. ఆమెకి వివిధ రకాలైన ఆహారాన్ని తింటూ ఎంజాయ్ చేయడం చాలా ఇష్టం. నగల వ్యాపారం వివిధ ప్రాంతాల్లోనే పెరిగి రకరకాల పండ్లను ఆమె కోసం తెప్పించేవాడు. ఆ ఇద్దరి భార్యలంతా అందంగా ఉండకపోయినా 2వ భార్య బాగుండేది. చాలా తెలివైనది కూడా. ఆ వ్యాపారంలో ఎలాంటి అవతకలు అయినా నష్టం వచ్చినా తన 2వ భార్య దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకునేవాడు. తను ఇంకా ఇతర వ్యాపారం మొదలుపెట్టిన 2వ భార్యకు అప్పచెప్పేవాడు. దానితో ఆమెకి, నేను చాలా తెలివైన దానిని, నా వల్లే నా భర్త మంచి స్థాయిలో ఉన్నాడు, నా తెలివితో నేను ఎంతైనా సంపాదించగలనని గర్వం ఉండేది. ఇక మొదటి భార్య, ఆమె అంత అందంగా ఉండదు, కానీ మంచి మనసు, అణకువ, ఎదుటివారిని అర్థం చేసుకోవడంలో ఆమె తత్వమే. ఎవరైనా గుణంలో ఆమెను మించిన వారు ఇంకొకరు లేరు. కానీ ఆ వ్యాపారం ఎప్పుడైతే వేరే వారిని వివాహం చేసుకున్నాడో అప్పటి నుండి మొదటి భార్యని పట్టించుకోవడం మానేశాడు. మంచి బట్టలు ఇచ్చేవాడు కాదు, భోజనం కూడా పెట్టేవాడు కాదు, తనని ఎక్కడికి తీసుకుని వెళ్ళే వాడు కాదు. ఆమె ఆ వ్యాపారం ప్రేమ కోసం చాలా తప్పించేది, కానీ ఆ వ్యాపారం అసలు ఆమెను పట్టించుకోలేదు. ఎప్పుడైనా కనబడినా తనకు కనబడొద్దని కోపడేవాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ వ్యాపారానికి కోలుకోలేని జబ్బు ఒకటి వచ్చింది. ఎక్కడెక్కడ నుండి వైద్యులు వచ్చి చూశారు, కానీ ఏం చెప్పలేకపోయారు. చివరికి ఒక వైద్యుడు వ్యాపారకు ఒక నెలకి మించి బ్రతకడానికి చెప్పేశాడు. అప్పటి నుండి ఆ వ్యాపారానికి ఏ భార్య కూడా సరిగా చూడలేదు. ఆ జబ్బు ఎక్కడ తమకు వస్తుందనే భయంతో వ్యాపారం దగ్గరికి వెళ్ళడమే మానేశారు. ఒక రోజు ఆ వ్యాపారం తనతో తాను ఏడ్చేశాడు. నా జీవితం మొత్తంలో నా భార్యలను నేను చాలా ప్రేమించాను, కానీ ఇప్పుడు నా దగ్గరికి ఎవరు రావట్లే అని అనుకుంటాడు. ఒక రోజు తను 4వ భార్యని పిలిచి, నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో, ఆరాధించానో నీకు తెలుసు. నేను చనిపోయినంత వరకు నాతో ఉంటావా అని అడిగాడు. దానికి ఆమె నిరాకరించింది. నేను ఇంత అందగత్తిని నీతో ఉండలేను. నేను ఇప్పుడు వేరే వాడని వెళ్ళి చేసుకొని హాయిగా ఉంటానని చెప్పింది. దానితో ఆ వ్యాపారిని బాధపడ్డాడు. తర్వాత తన 3వ భార్యని పిలిచాడు. తను కూడా, నేను నీతో ఉండలేను. నువ్వు జబ్బు పడ్డప్పటి నుండి నాకు ఇష్టమైన ఆహారం దొరకట్లేదు. నేను ఇప్పుడే నా పుట్టింటికి వెళ్ళిపోతా అని చెప్పింది. తర్వాత 2వ భార్యని పిలిచాడు. తను కూడా, నేను ఇంత తెలివిగలదాని నీతో ఉంది, నేను ఏం చేయగలను? నా దగ్గర ఉన్న డబ్బులతో మరొక వ్యాపారం పెట్టి డబ్బు సంపాదిస్తాను, కానీ నువ్వు బ్రతికున్నంత కాలం నేను వచ్చి కలుస్తాను అని చెప్పింది. దానితో వ్యాపారం ఇంకా కృంగిపోయాడు. తనకి వచ్చిన జబ్బు కంటే ఈ మాటలే ఎక్కువ బాధ పెట్టాయి. అంతలో ఒక ఆమె తన గదిలోకి వచ్చి, నేను మీ ముందుకు రావచ్చా అని అడిగింది. దానితో ఆ వ్యాపారం ఎవరు అని అడిగాడు. తను, నేను నీ మొదటి భార్య నుండి అని చెప్పింది. కనీసం ఆ వ్యాపారం మొదటి భార్యని గుర్తుపట్టలేకపోయాడు. తను చాలా సన్నగా చిన్న బట్టలు వేసుకొని ఉంది. వ్యాపారి రమ్మని పిలిచాడు. ఆమె ఏడుస్తూ, ఎప్పుడైనా మీకు సేవ చేసే భాగ్యాన్ని నాకు ఇవ్వండి, మీతో పాటే ఉంటాను.
చావులో కూడా మీతో తోడుగా వస్తాను అని చెప్పింది. ఆ మాటలతో ఆ వ్యాపారం కళ్ళు తెరుచుకున్నాడు. ఇంతకాలం తనను పట్టించుకునేందుకు బాధపడ్డాడు. మన జీవితంలో కూడా ఎవరికి వేటికి విలువ ఇవ్వాలో తెలియకుండా ఉంటాము. ఈ కథలో వ్యాపారం 4వ భార్య మన శరీరం లాంటిది. దానిని ఎక్కువగా ప్రేమించే భాగం అలంకరిస్తాము, కానీ చివరికి మన మనసుతో తోడుగా ఉండలేదు. 3వ భార్య మన భోజనం లాంటిది, ఎప్పటికీ పరిమితం కాలేదు. 2వ భార్య తెలివి మనం చివరి సమయంలో ఉపయోగపడదు. మొదటి భార్య మనసు, నమ్మకం, స్వేచ్ఛ, ఆలోచన, ఆనందం చివరికి క్షణాల్లో తోడుగా ఉండేవి. కావున గుర్తు పెట్టుకోండి, ఎవరిని తక్కువ చేయకూడదు, ఎవరిని విలువ వారికే. ఇది స్టోరీ మీకు అర్థమైంది అనుకుంటా.